రాచకొండ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ నెల 9వ తేదీన జరిగిన రియల్ ఎస్టేట్ కాజా రిజ్దీన్ 40 సంవత్సరాల హత్య కేసును ఛేదించారు రాచకొండ పోలీసులు. 5వ నెలలో మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వాటర్ ప్లాంట్ ఇరు వర్గాల డాక్యుమెంట్ కలిగి ఉండడంతో వివాదం చోటు చేసుకుంది. ఈ గొడవనే హత్యకు దారితీసింది. హత్యలో పాల్గొన్న 11 మంది ఉన్నారు. అందులో 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడిగా A1 మహమ్మద్ హమీద్, యూపీకి చెందిన A10 ఫజిల్, A11 ఫరాజ్లు ముఖ్య వ్యక్తులు పరారులో ఉన్నారు. హమీద్కు రియాజ్కు జరిగిన గొడవ. రియాజ్ కంచన్బాగ్తో పాటు పలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ కూడా కేసు నమోదు. రియాజ్ని చంపాలని హమీద్ పక్కా ప్లాన్ వేశారని తెలిపిన రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు. ఓకే. Incident of murder using firearm బాలాపూర్లో జరిగినటువంటి నేరం. దీంట్లో ఉన్నటువంటి నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది. టోటల్ 8 మంది అక్యూజ్ని ఇప్పుడు మనము నిర్బంధంలోకి తీసుకున్నాం. వీళ్ళ ఎంటైర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఎందుకోసం ఈ అఫెన్స్ ఇక్కడ చేశారు, వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటి, ఇవన్నిటిని మీకు వివరిస్తాం. ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక వాటర్ ట్యాంక్ పెట్టిన ప్లేస్లో ఉన్న వాటర్ ట్యాంక్ పెట్టిన ప్లేస్లో ఉన్న ల్యాండ్ డిస్ప్యూట్ వల్ల ఫస్ట్ ఎనిమాసిటీ డెవలప్ అయింది. నేబర్స్గా ఉన్న మూలంగా చిన్న చిన్న గొడవలు జరగడం, దాంట్లో కొట్టుకోవడం, దాని మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి కాజా రియాజుద్దీన్, ఆయనతో పాటు హమీద్, షేక్ మహమ్మద్ హమీద్, వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉండేవి. హమీద్కి ఈ రియాజ్ ఉన్న మధ్యలో గొడవల మూలంగా వేరే ఫ్యామిలీ మెంబర్స్ కలవడం, హమీద్ తరఫున ఫ్రెండ్స్ కలవడం, ఈ యాక్టివిటీ వల్ల ఈ అఫెన్స్ జరిగింది. ఈ రియాజ్ ఒక రౌడీ షీటర్, కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ రౌడీ షీటర్. అక్కడ ఒక మర్డర్ కేసులో, డిఫరెంట్ అదర్ కేసెస్లో 6 కేసులు ఇన్వాల్వ్ అయినాడు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఒక 4 months కింద నుంచి వీళ్ళ మధ్యలో నేబర్స్గా ఉన్నటువంటి మీర్పేట దగ్గర గొడవలు స్టార్ట్ అయినాయి. దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఒక వాటర్ ప్లాంట్ పెట్టాడు హమీద్. ఆ వాటర్ ప్లాంట్ పెట్టినప్పుడు ఈ వాటర్ ప్లాంట్ పెట్టిన ల్యాండ్ నాది అని చెప్పేసి రియాజ్ డిసీజ్ ఎవరు ఉన్నారో వాళ్ళ బ్రదర్ వెళ్ళి అడగడము, దానికి అతను నాకు వేరే డాక్యుమెంట్స్ నేను చూపించడము, 2 రకాల డాక్యుమెంట్స్ మధ్యలో గొడవలు అవడము జరిగాయి. డిసీజ్డ్ ఏమో ఇది నా ఓన్ ప్రాపర్టీ అంటాడు, వాళ్ళ ఫ్యామిలీ ప్రాపర్టీ అంటాడు. ఈ హమీద్ ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో ఇతను ఇది నాకు డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి గొడవ చేస్తున్నాడు. ఆ ప్రాసెస్లో వీళ్ళు కొట్టుకోవడం జరిగింది. ఫ్యామిలీ పరంగా కూడా పిల్లలు వెళ్ళి వాళ్ళ గొడవలు అయినా కూడా జరిగి ఉంది. సో ఇట్లా జరుగుతున్నప్పుడు ఈ హమీద్ ఏం చేశాడంటే, నేను ఇతను ఎలాగైనా చంపాలి అని ఒక ప్లాన్ చేశాడు. హమీద్ ఎలాగా ఆల్కహాలిక్ అబ్యూజ్ ఉన్నాడో, డిసీజ్ కూడా రియాజ్ కూడా ఆల్కహాలిక్ అబ్యూజ్, ఎక్కువగా తాగడం, అటర్ చేయడం, వర్డ్స్ ఇట్లా నేను చంపేస్తానని చెప్పడం, ఒకరి మధ్య ఒక మధ్య ఎనిమాసిటీ బాగా డెవలప్ అయింది. దీనివల్ల ఏంటంటే ఎవరైనా ముందు చంపొచ్చు మమ్మల్ని, కాబట్టి నేనే ముందు ఎలిమినేట్ చేస్తానని చెప్పి హమీద్ అతనుకున్నటువంటి టొబాకో బిజినెస్లో ఉన్నటువంటి కలీగ్స్ సలీం అనే వ్యక్తి ద్వారా ఫస్ట్ ఈ గొడవలు అవుతున్నప్పుడు, సలీం కూడా ఇందులో మన కేసులో ఉన్నాడు నేరస్తుడు, అతనే వెపన్తో ఫైర్ చేశాడు. సలీం ద్వారా ఈ నేరం మీరు చేస్తే, నీ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి నేరం చేసి తను మర్డర్ చేస్తే మీకు 13 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు. 13 లక్షల రూపాయలతో ఇస్తాను పాటు ఒక 2,50,000 రూపీస్ వాళ్ళకు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఇచ్చి అతను ఒక ఫ్రెండ్ ద్వారా కూడా ఇంకా మీకు కావాల్సిన ఉన్న నేను సదుపాయాలు చేస్తాను, ఒకవేళ కేసులో
వచ్చినప్పుడు కూడా నీకు హెల్ప్ చేస్తాను అని వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకున్నాడు. అయితే వీళ్ళందరూ ఎవరైతే ఈ నేరం చేసినా ఉన్నారో వీళ్ళంతా చిన్న చిన్న వాళ్ళ ఫినాన్షియల్ ట్రబుల్స్ కొంచెం ఉన్నారు. ఆ ట్రబుల్స్ అన్నింటినీ ఎక్స్ప్లాయిట్ చేస్తూ వాటిని అడ్వాంటేజ్ తీసుకుంటూ ఇతని యొక్క ఉన్నటువంటి గోల్ ఏదైతే టార్గెట్ ఉందో ఈ రియాజ్ను చంపాలనే ప్లాన్లో, రియాజుద్దీన్ చంపాలనే కాజా రియాజుద్దీన్ చంపాలనే ప్లాన్లో వీళ్ళందరి యొక్క వీక్ పాయింట్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ వాళ్ళకున్న ఫినాన్షియల్ ఇన్ఫిమిటీస్ కానీ ఆర్థిక ఇబ్బందులు చూసుకొని ఈ ప్రకారం ప్లాన్ వేస్తాడు. అయితే ఇందులో ఇంకొక ముఖ్య ఆస్పెక్ట్ ఏంటంటే మన ఇంట్రాగేషన్ ప్రాసెస్లో తెలిసింది, ఇట్లా మామూలుగా చంపడం అనేది ఒకటైతే ఒక వెపన్తో చంపితే ఒక హెజమనీ క్రియేట్ అవుతుంది. నేను ఒక రౌడీని అటాక్ చేస్తున్నా కాబట్టి నాకు అంతకన్నా పెద్ద స్టేచర్ నాకు వస్తుంది, నేను ఒక పెద్ద డాన్ లాగా ఎవాల్వ్ కావచ్చు అనే ఒక సినిస్టర్ డిజైన్ కూడా ఇందులో ఈ హమీద్ అని అతను చేస్తాడు. ఇతను దుబాయ్కి వెళ్ళి రావడం కూడా జరిగింది. ఇదంతా ప్లాన్ చేసిన తర్వాత ఇతను దుబాయ్కి వెళ్ళాడు. దుబాయ్కి వెళ్ళక ముందు చేసింది ఏంటంటే ఇతనికి ఉన్నటువంటి సలీం అనే వ్యక్తిని, తర్వాత ఇంకొక బాద్షా, వీళ్ళిద్దరు వ్యక్తులను తీసుకొని యూపీకి వెళ్ళాడు. యూపీలో కనౌజ్లో ఇద్దరు అక్యూజ్ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మీరు చూసిన పిస్టల్ తీసుకోవడం రావింది, కంట్రీ మేడ్ పిస్టల్ అది అక్కడి నుంచి కొనుక్కొని ఇక్కడ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఎలా అఫెన్స్ చేయాలని రెక్యూ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్లోనే ఒకవేళ వెపన్తో పాటు చాలా మంది ఉన్నారు, ఒకటే వెపన్ ఉంది కాబట్టి ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని చంపడానికి గొడ్డలి, దాని తర్వాత ఈ కొబ్బరి బొండలు చెక్కేటువంటి కత్తి, అవి కూడా మొయినాబాద్ ప్రాంతంలో రోడ్ సైడ్ ఉన్న దగ్గర కొనేసి పెట్టుకొని ఉన్నారు. అదొక 15 days ముందే కొనేసి పెట్టారు. ఇలా చేసి ఇతన్ని ఎప్పుడు వస్తున్నాడు, ఈ డిసీజ్ అయితే కాజా రియాజుద్దీన్ రెగ్యులర్గా అతనికి ఉన్న బిజినెస్ ఫ్రూట్ వెండర్గా ఉంటాడు. అది చేసుకుంటూ ఇక్కడికి వస్తూ ఉంటాడు. ఏది ఉన్న నివాసానికి మీర్పేటకి వచ్చే ప్రాంతంలో ఒకటే రూట్ వాడడం చూస్తున్నాడు కాబట్టి అతను ఎలాగైనా అటాక్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు రెక్కీ చేస్తారు. ఇంతకుముందు కొన్ని రోజుల ముందు కూడా ఇది చూస్తే అతనికి వీళ్ళు బాగా గ్రూప్ అంతా ఎప్పుడు ఉండడం మూలంగా ఆ రోజు ఆ టైమ్స్ సెట్ కాక చేయలేదు. ఈ నేరం జరిగే రోజు కూడా అతను పక్కన తిరుమల వైన్స్ అని చెప్పి కంచన్బాగ్ ఉన్న వైన్స్లో అతను ఒక బార్లో డ్రింక్ చేసి వస్తున్నప్పుడు ఇతను ఉన్నాడు, బయటకు వస్తున్నాడని చెప్పే విషయాన్ని సుల్తాన్ వీళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయడం. 4 వ్యక్తులు ఎవరంటే సలీం, సుల్తాన్, మహమ్మద్ గౌస్ అండ్ ఇస్మాయిల్, ఈ 4 people ఆ కార్లో కూర్చొని, మనం సీజ్ చేసిన కారు ఉంది, ఆ కారులో కూర్చొని వచ్చి ఫస్ట్ ఇతన్ని వెనక నుంచి వచ్చి మోటార్ బైక్ మీద వెళ్తున్న అతన్ని డాష్ చేస్తే పడిపోతే ఈ గొడ్డలి, దాని తర్వాత అది కత్తితో అతన్ని అటాక్ చేస్తారు. అటాక్ చేసిన తర్వాత ముఖం పైన అవి చాలా కొట్టిన తర్వాత అదంతా బ్లడీ అయింది, ఏరియా అంతా రక్తంతో నిండిపోయింది. అప్పుడు ఈ సలీం అనే వ్యక్తి అతను బయట, ఇదంతా ఎక్కువగా కింగ్ పిన్ ఏమో హమీద్, ఆపరేషన్ మొత్తం సలీం చేశాడు. సలీం వచ్చి ఆ వెపన్ తీసుకొని వచ్చేసి ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. ఆ వెపన్ అక్కడ रोडी शीटर ये हमारा रखा हमीद अक्यूज मेन अक्यूज वो दुबई में है, वो प्लान किया, वो किंग पिन वही है। वो ये लैंड में वो वाटर प्लांट रखा, उसका डिस्प्यूट क्या मेरा लैंड है, हमीद बोलते हैं ये मेरा लैंड है, वो डिफरेंट डॉक्यूमेंट